హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి దేవీ నవరాత్రుల్లో రెండవ రోజుదన్నమాట. ఈ వీడియో అంటే నేను అమ్మవారి కోసం రెండవ రోజు పులిహోర ప్రిపేర్ చేశానండి. ఆ వీడియో అనమాట. దాన్ని ఎలా చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఒక గ్లాసు రైస్ తీసుకొని దాన్ని కూడా బాగా కడిగేసి గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అందులోకి నేను పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా మరో ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి దోరగా. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన అన్నంలోకి కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని బాగా చల్లారబెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అందులో ఉన్న పిప్పిని మొత్తం తీసేసి గుజ్జుని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆవాలు వేసేసుకున్నాను అండ్ అలాగే శనగపప్పు, మినప్పప్పు వేసేసుకున్నాను. రెండింటిని మీడియం ఫ్లేమ్ మీద దూరగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి అండ్ అలాగే ఇంగువ అనమాట. ఇది ఇంగువ కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపప్పు, మినపప్పు దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేయాలి. అండ్ అలాగే మనం ఇందాక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా మిరియాల పొడి, దాన్ని కూడా అందులోకి వేసేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి చిక్కగా రావాలన్నమాట. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసి అందులోకి జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పుల్ని మనం చల్లారబెట్టుకున్న రైస్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ పైకి తేలే వరకు ఇలాగా బాగా మీడియం ఫ్లేమ్ మీద ఈ చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకోవాలండి. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని రైస్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవుతుంది అని అనుకోకండి, కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆయిల్. పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ రెడీ అయ్యింది మా అమ్మవారికి నైవేద్యంగా. దేవీ నవరాత్రి రోజు రెండవ రోజు నేను పులిహోర సమర్పించాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.